అందరికీ నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా రిలీజ్ అయ్యి సుమారుగా 8 రోజులైంది. సో సినిమాకి నేను తొలి రోజే రివ్యూ చెప్పాను. నచ్చిన వాడికి కిక్ ఇస్తుంది, బాగుంటుంది, సినిమా బాగుంది, అందరికీ నచ్చదు, నచ్చిన వాళ్ళకి మాత్రం మంచి కిక్ ఇస్తుంది, మంచి స్టఫ్ ఇస్తుంది, నచ్చకపోతే మాత్రం చూడలేరు అని చెప్పాను. సో దానికి తగ్గట్టే సినిమాకి వెళ్ళిన వాళ్ళలో, థియేటర్కి వెళ్ళిన వాళ్ళలో ఓ 70% మందికి నచ్చుతుంది, 60-70% మందికి సినిమా నచ్చుతుంది, మళ్ళీ వెళ్తున్నారు. కొంతమంది ఒకసారి వెళ్ళి సర్లే బాగానే ఉంది అనుకుంటున్నారు, కొంతమందికి అసలు నచ్చట్లేదు. సో సినిమాకి టికెట్ రేట్లు బాగా ఎక్కువగా ఉండడం అండ్ ప్రీమియర్ షోలు 1000 రూపాయలు చేయడం, దానివలన ఓపెనింగ్ కలెక్షన్స్ బీభత్సంగా వచ్చాయి. ఓన్లీ ప్రీమియర్ షో అండ్ ఫస్ట్ డేనే 154 కోట్ల గ్రాస్ వచ్చింది, సుమారుగా 80 కోట్లు షేర్ వచ్చింది. సో సినిమా తొలి 4 రోజులు అదే ఊపుంటే ఖచ్చితంగా అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయిపోయేది. అన్ని చోట్ల ఇప్పటికే ఆ బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు లాభంలోకి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ సినిమాకి మొదటి 3 రోజులు ఉన్నంత హైప్ తర్వాత లేదు, అలా తగ్గుతూ వచ్చింది. ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి, పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ సినిమా ఇప్పుడు చాలా చోట్ల నష్టాలే. కనీసం బ్రేక్ ఈవెన్ వస్తుందా లేదా అనే భయంలో బయ్యర్లు ఉన్నారు. నాకున్న ఈ ట్రేడ్ వర్గాల నుంచి నేను చాలామందితో పొద్దున్నుంచి మాట్లాడాను. నాకున్న సమాచారం ప్రకారం ఒక 3 చోట్ల మాత్రమే లాభాలు లేదా బ్రేక్ ఈవెన్ వస్తుంది, 3-4 చోట్ల, మిగిలిన అన్ని చోట్ల నష్ట భయం వెంటాడుతోంది. ఓవర్సీస్లో బాగా కలెక్షన్స్ వచ్చాయి, బీభత్సమైన ప్రాఫిట్స్ వచ్చాయి. ఓవర్సీస్లో ఈ సినిమాని 17.5 కోట్లకి అమ్మితే 34 కోట్లు, అంటే రెట్టింపు వచ్చిందండి. బీభత్సమైన ప్రాఫిట్లు వచ్చాయి ఓవర్సీస్ వరకు. అలాగే మిగిలిన చోట్ల, ఓవర్సీస్ కాకుండా మిగిలిన చోట్ల చూసుకుంటే రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాని 10 కోట్లకు అమ్మితే సుమారుగా 9,80,00,000 వరకు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్ర, తెలంగాణ తప్ప కర్ణాటక అండ్ అదర్ స్టేట్స్లో ఆల్మోస్ట్ 90%, 95% అబోవ్ రికవరీ అయింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుద్ది లేదా లాభాలైనా వస్తాయి. సినిమా ఇంకా ఒక 4-5 రోజులు రన్నింగ్ ఉంటుంది బాగానే. ఇంకో 4-5 రోజులు థియేటర్లకు వెళ్ళి చూస్తారు. అందులోకి కొత్త సాంగ్ ఒకటి యాడ్ చేశారంట. సో దానివల్ల రిపీటెడ్గా కొంతమంది మేబీ వెళ్తారేమో. అలాగే ఈస్ట్ వచ్చేసరికి, తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి వచ్చేసరికి సినిమాకి 12 కోట్లు కొన్నారు, ఇప్పటికీ 11,60,00,000 వరకు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మోర్ దాన్ 95% రికవర్ అయిపోయింది. ఇంకొక 2-3 రోజుల్లో ఆదివారం నాటికల్లా ఇక్కడ కూడా లాభాల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కనీసం ఒక 50 లక్షలు, ₹1,00,00,000 వీళ్ళు కూడా లాభాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే కృష్ణా జిల్లా ఈ సినిమాని 9.5 కోట్లకు కొన్నారు, ఇక్కడ సుమారుగా 8.5 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సో ఈ జిల్లా కూడా ఇంకొక 4-5 రోజుల రన్లో, అంటే ఆదివారం వరకు బ్రేక్ ఈవెన్ వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఓవర్సీస్లో లాభాలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కాస్త స్వల్ప లాభం, కృష్ణా జిల్లా అండ్ తూర్పుగోదావరిలో బ్రేక్ ఈవెన్ ప్లస్ చిన్నపాటి లాభం ఉండొచ్చు, మిగిలిన అన్ని చోట్ల కూడా డౌటే. నైజాం 54 కోట్లకి ఈ సినిమా కొన్నారు, ఇప్పటి వరకు 45 కోట్లు, 45-45.5 కోట్లు వచ్చింది, ఇంకా 9 కోట్లు రావాలి. డౌట్, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అలాగే సీడెడ్ 22 కోట్లకి ఈ సినిమా కొన్నారు, ఇక్కడ దాదాపుగా 16.5 కోట్లు వచ్చింది. సో ఇక్కడ కూడా సినిమా డౌట్, బ్రేక్ ఈవెన్ రావడం కష్టమే, నష్ట భయం వెంటాడుతోంది. యూఏలో 20 కోట్లకు కొన్నారు ఈ సినిమా, ఇప్పటికీ 13 కోట్ల వరకు వచ్చింది, 13.5 కోట్ల పైగా వచ్చిందంట. సో ఇక్కడ కూడా డౌటే, బ్రేక్ ఈవెన్ రాదు, వచ్చే అవకాశాలు లేవు. అలాగే వెస్ట్ 9 కోట్లకు కొన్నారు, ఇక్కడ వస్తుంది, బ్రేక్ ఈవెన్ వరకు రావచ్చు. 9 కోట్లకు కొంటే 8.5 కోట్లు వచ్చింది, ఇంకొక 50 లక్షలు ఈ ఆదివారంలోగా వచ్చేయచ్చు. సో ఈస్టు, వెస్ట్, కృష్ణ ఈ 3 సేఫ్గా ఉన్నట్టే. అలాగే గుంటూరు వీళ్ళు కూడా 12.5 కోట్లకు కొన్నారు, ఇప్పటికీ 10 కోట్లకు పైగా వచ్చింది, 10,80,00,000 వచ్చిందంట. అంటే మనకి ఒక 10-20 లక్షలు అటు ఇటుగా ఉండొచ్చు. సో వీళ్ళు కూడా బ్రేక్ ఈవెన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నెల్లూరు 6 కోట్లకు కొంటే 4.5 కోట్లు వచ్చింది, ఇక్కడ కూడా డౌటే, వస్తుందా లేదా డౌటే. సో ఉత్తరాంధ్ర కష్టం అండ్ సీడెడ్ కష్టం అండ్ నైజాం కష్టం, ఈస్టు, వెస్టు, గుంటూరు, కృష్ణ ఓకే, సేవ్ అయినట్టే, డబ్బులు వచ్చినట్టే. నెల్లూరు కష్టమే.
సో ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో 4 చోట్ల బాగుంటే 4 చోట్ల డబ్బులు రాలేదు. సో వచ్చిన చోట తక్కువగా వస్తున్నాయి. ఈస్టు, వెస్టు, గుంటూరు, కృష్ణ వచ్చినా లాభాలు వచ్చినా తక్కువ లాభాలే. 1 కోటి రూపాయలు 50 లక్షల లోపే లాభాలు వస్తాయి. పోయిన చోట ఎక్కువ పోతున్నాయి. ఇప్పుడు నైజాం ఉంది. ఈ ఆదివారం వరకు సినిమాకి థియేటర్లకి జనాలు వెళ్తారు. ప్రస్తుతానికి 35 to 40% ఆక్యుపెన్సీ ఉంది థియేటర్లకి. సో ఈ ఆక్యుపెన్సీ రేటు ఆదివారం వరకు కొనసాగితే నైజాం ఏరియాలో ఒక 50 వస్తుంది. అంటే 4 కోట్లు లాస్ ఉండే అవకాశం ఉంది. సీడెడ్లో కూడా ఇదే థియేటర్స్ ఆక్యుపెన్సీ కొనసాగితే ఇంకొక 4-5 రోజులు అంటే ఆదివారం సోమవారం వరకు ఇదే ఆదివారం వరకే వెళ్తారు. ఆ తర్వాత ఇంకా దసరా సెలవులు అయిపోతాయి, సీజన్ అయిపోద్ది, సినిమా కూడా పాతపడిపోద్ది కాబట్టి వెళ్ళరు. ఎంత వచ్చినా ఆదివారం వరకే పిండుకోవాలి. సో సీడెడ్లో చూసుకుంటే ఇంకొక 4 రోజుల రన్లో 2 కోట్లు వస్తుంది అనుకుంటే ఇక్కడ కూడా ఒక 3-3.5 వరకు లాస్ నమోదు చేసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో మాత్రం ఫ్లడ్స్ దెబ్బేసాయండి. ఈ వరదలు గత వారం రోజుల నుంచి కూడా విపరీతమైన వర్షాలు, వరదలు బీభత్సంగా ఉన్నాయి. కాబట్టి థియేటర్లకు జనం వెళ్ళలేకపోతున్నారు. ఆ దెబ్బ గట్టిగా పడింది కాబట్టి ఉత్తరాంధ్రలో సుమారుగా ఒక 4-4.5 వరకు లాస్ ఉంటుంది అంటున్నారు. నెల్లూరులో చిన్నపాటి లాస్ ఉంటే ఉండొచ్చు. సో ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 145 కోట్లకు కొంటే సుమారుగా ఒక 130-132 వరకు వస్తుంది మిగిలింది లాసు అని ట్రేడ్ వర్గాల అంచనా. సో ఓజీ సినిమా పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి విపరీతంగా నచ్చినప్పటికీ సినిమా మాత్రం అనుకున్నన్ని డబ్బులు రాలేదు. సో ఈ మాత్రమైనా డబ్బులు వచ్చాయంటే కారణం సినిమా టికెట్ రేట్లు పెంచడం అండ్ ప్రీమియర్స్ భారీగా వసూలు చేయడం. అయితే ఇక్కడ టికెట్ రేట్లు పెంచడం వల్ల మరొకటి ఉంది. ఇప్పుడు సోమవారం నుంచి టికెట్ రేట్లు తగ్గిపోతున్నాయి. టికెట్ రేట్లు తగ్గాక ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే అప్పుడు కూడా ఈ 30%, 40% థియేటర్స్ ఆక్యుపెన్సీ ఉంటే ఇప్పుడు ఒక షోకి 3 లక్షలు వచ్చింది, అప్పుడు ఒక షోకి 1,50,000 వస్తుంది. కాబట్టి అది పెద్ద కలెక్షన్స్ లెక్క వేయలేం కూడా. ఒక 2-3 రోజులు ఉంటుంది ఆ ఫ్లో. సో దానివలన ఒక 4 చోట్ల లాసు, 4 చోట్ల వచ్చినట్టే. వచ్చిందేమో తక్కువ వచ్చినట్టు, పోయిందేమో ఎక్కువ పోయినట్టు అనమాట. అది ఆ దెబ్బ మాత్రం కొంచెం ఓజీ సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరు ఊహించాల. ఫస్ట్ 2 రోజులు హైప్ చూసి భారీగానే లాభాలు వచ్చాయి అనుకున్నారు. ఒక పవన్ కళ్యాణ్ గారి స్టార్ హీరోకి అంత హైప్ రావడంతో ఇంకా తిరుగులేదు, రికార్డులు సృష్టించేస్తారు అనుకున్నారు. కానీ దెబ్బ పడింది కొన్ని చోట్ల. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఒక చిన్న ప్రమోషన్ 1 మినిట్ చెప్తాను మీకు. ఆర్గానిక్ అంటే సేంద్రియ పద్ధతుల ద్వారా రైతులు పండించిన ఉత్పత్తుల్ని హోమ్ మేడ్గా కొంతమంది మహిళలు, గ్రూప్ ఆఫ్ ఉమెన్ ఏం చేస్తున్నారంటే లడ్డూలు, ఒక 20 రకాల లడ్డూలు అండ్ ఒక 5 రకాల పౌడర్లు అండ్ కొన్ని మిల్లెట్స్తో చేసిన స్నాక్స్ అవన్నీ ఆన్లైన్లో ఈకామర్స్లో పెట్టి అమ్ముతున్నారు. laddupallem.com అనే సైట్ విజిట్ చేయండి. ఆ సైట్లో మీకు 20 రకాల లడ్డూలు ఉంటాయి. రాగి, సజ్జ, జొన్న, కొర్ర, వాటితో పాటు మఖానా, అలాగే పొద్దుతిరుగు గింజలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ లడ్డూ టేస్ట్ చేయండి. ఫ్లాక్స్ సీడ్స్ చాలా మంచిది, అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే నట్స్తోనూ డ్రై ఫ్రూట్స్తో చేసిన లడ్డూలు, అలాగే వీటితో చేసిన హాట్ స్నాక్స్ కావచ్చు, వీటితో చేసిన పౌడర్స్ అంటే రకరకాల మీకు ఏబీసీ పౌడర్, యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడర్ కానీ, ప్రోటీన్ పౌడర్ కానీ, మునగాకు పొడి కానీ, అండ్ డ్రై డేట్స్ పౌడర్ కానీ, వీట్ స్ప్రౌట్స్ పౌడర్ కానీ, ఇవన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి బెనిఫిట్స్ తెలుసుకొని బుక్ చేయండి. ప్యూర్ ఇంగ్రీడియంట్స్తో వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం ప్రమోట్ చేస్తున్నాం. సో వీలైతే ఆ వెబ్సైట్లో కొనండి, లేదా 9997839994 ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ.